ఓజీడే ఈరోజు మామూలుగా ఉండదు రచ్చే. శశిగడేట్రా I don't accept this kind of intolerance. సౌండ్ పెట్టమను సాయి. సౌండ్ సౌండ్ ఓజీ నుంచి సాహోకి వెళ్ళింది. వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటున్నారు. అహల్య ఏంటా ముద్దు నిద్ర? లే ఓజీ సినిమాకి టైం అయిందిలే. ఏంట్రా ఏమైందిరా సాయి? ఓజీ సినిమాకి టైం అయింది. ఓజీడే ఈరోజు మామూలుగా ఉండదు రచ్చే. ఆల్రెడీ షో గురించి తెలిసిపోయింది మామూలుగా ఉండదని. ఈరోజు అన్న 1267 సాయి. ఈరోజు ఓజీ నేను నైట్ బాగా నిద్ర పట్టిందా సాయి నీకు? అసలు నేను అసలు ఎప్పుడు పడుకున్నాను నాకే గుర్తుంది. 2 గంటలు పడుకున్నాను, కళ్ళు మూసి తెరిచేలో వచ్చి ఈరోజు సాయిగాడు గొంత ఆరిపోద్ది, పిచ్చుడైపోతాడు సాయిగాడు థియేటర్లో అరిచి అరిచి. ఏంట్రా థియేటర్కి వచ్చిన నీ ఫేస్ మారిపోయింది. ఎన్నో ఎలా అంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే మామూలుగా ఉంటుంది అసలు. అక్కడ చూసావా ఇలా చూస్తుంటే అదే కదా ఎక్కడ తెలియని లిటిల్ రష్ అన్నమాట. మా ఇప్పుడు కర్ణాటక లాంగ్వేజ్ లో షో చేసిన చూసేస్తాను నేను. కన్నడ రిలీజ్ అవ్వట్లేదు కదా. మా తెలుగే కదా ఇది. పోస్టర్లో ఎక్కడ పడితే అక్కడ కన్నడ ఉంది రే. ఎక్కడ ఇది తెలుగు షో. సాయి ఫస్ట్ మనమే ఉండాలి ఈరోజు థియేటర్లో. ప్రతి సీను మనం మిస్ అవ్వకూడదు ఈరోజు. అర్థమైందా? కమాన్ కమాన్ బాయ్స్ కమాన్, లైన్లో నుంచి ఉంటారా మా చాలా. అది తీసుకోకర్లేదు ఇది కళ్యాణ్ బాబు. అది ఎలా స్టార్ట్ అయింది సాయి నెమ్మదిగా. శశిగడేట్రా I don't accept this kind of intolerance. ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉంటే ఎలాగా షో స్టార్ట్ అవుతున్నప్పుడు? ముందే ఉన్నాడా? ముందు ఉన్నావు సాయి. శశి సారీ రా. ఓకే 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 నాన్న. అది టికెట్లు చూపించామా బాబు? ఆపేస్తారు లేకపోతే ఈరోజు మనల్ని ఇక్కడ. అంకుల్ టికెట్స్ ఇక్కడ. ఈరోజు మనల్ని ఎవరు ఆపలేరు. వచ్చేస్తాం. అరే మన సీట్లు ఎక్కడ మావా? ఓ ఆడు చూడు, ఆడు ముందే కూర్చుని పెట్టాడు. ఇది ఈ 4 మనమేనా? అందరం ఇప్పుడే సెటిల్ అయ్యామన్నమాట థియేటర్ స్టేర్లో. బాగుంది. శ్రీబాలాజీ థియేటర్ ఎంత బాగుంటుందని మార్చినట్టున్నాడు సీట్లు. వెరీ వెరీ గుడ్. తెల్లారు లేచినప్పటి నుంచి సెకండ్ అన్ని బాగున్నాయి. థియేటర్ బాగుంది, లేచిన వేళ విశేషం బాగుంది. మంచిగా క్యాబ్ బుక్ అయింది, అందరికి ప్రశాంతంగా వచ్చాం. నీ పూజ బాగుంది. నీ పూజ కూడా బాగా చేస్తావు సాయి. మన ఆడియన్స్ కూడా చూసారు. అది ఫస్ట్ థింగ్. నేను ఓది సినిమా గురించి చేయలేదండి, ప్రేక్షకుల గురించి చేశాను. సౌండ్ పెట్టమను సాయి. సౌండ్ సౌండ్ శశి ఫస్ట్ ఆఫ్ అంత ప్యూర్గా రమణన్న సుజిత్ అసలు తోపులు. ఒరే కేలి డ్రామా ఇక్కడేం చేస్తున్నావురా నువ్వు? ఎలా ఉంది ఫస్ట్ ఆఫ్? దోలు తీర్చాడే. ఏంట్రా అందరూ ఎలా ఉన్నారు? ఉన్నదరా ఈ పోజ్ మాత్రం. ఇప్పుడే ఓజీ మూవీ చూడడం జరిగింది. మాటలు లేవు. ఇంజక్షన్ వేస్తున్నారా శశి? చాలా బాగుంది. అంటే చాలా సాటిస్ఫాక్షన్ మోడ్ లో ఉన్నా. పిచ్చి ఫ్యాన్ సర్వీస్. ఒక పిచ్చి ఫ్యాన్ సర్వీస్. నా బుర్రలో పాజిటివ్ ఉంటుంది.
పోలీస్ స్టేషన్ నుంచి బయట వస్తుంది వాచ్లో అనుకుని అది నా సినిమా ఇప్పుడు నా ల్యాప్టాప్ మీద రాదు వాల్ పేపర్ అవుతుంది మాట. అరే అందులో వాల్ పేపర్ సీన్స్ ఎన్ని ఉన్నాయి తెలుసా సాయి? ఓల్డ్ అన్న మీ వరకు రీచ్ అవుతుందో తెలియదు, బట్ ఇది మీ వరకు రీచ్ అయితే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఓజీ వాల్ పోస్టర్ ఉంటాయి చూడండి, ఇమేజ్ రిలీజ్ చేయండి. టిఫిన్ ఏం లేదా? ఓజీ టిఫిన్ చేస్తాంగా. ఇటు కడుపు అందులో మిలిచి పెట్టాడంట. నిజమే. రోడ్డు మీద ఉన్నాం ప్రస్తుతానికి. ఇప్పుడే బస్సు దిగాం, రూమ్కి వెళ్తున్నాం. మా ల్యాప్టాప్ బ్యాగ్స్ అంతే రూమ్లో ఉండిపోయాయి అనమాట. అందుకే బాగుంది ఈరోజు ఓజీ డే, ఒక సాటిస్ఫాక్షన్ డే ఈరోజు. ఓకే గైస్, రూమ్కి వెళ్ళిపోదాం. ఇదేంట్రా తాళం వేసి ఉంది? ఓ హిడెన్ కీస్. సాయి హై బాబాయ్, ఈ సంవత్సరానికి చాలరా సాయి? చాలు. నా జీవితంలో పవన్ కళ్యాణ్ నుంచి మళ్ళీ సినిమా మంచి సినిమా చూడలేము అనుకున్నాను. చూస్తావా? చూస్తాను రా. పవన్ నైట్ నుంచి మా ఊరికి నిద్రలేదండి. మంచి సినిమా ఇప్పుడు దాకా ఉన్న వాటిలో బెటర్ సినిమా తీసాడు. యాస్ షాట్కి వచ్చేస్తా. I'll tell you, I'll say his career best interval sequence. అరే మనం ఇంకా మిస్ అయిపోతుంది తెలుసు. ఏం మిస్ అయ్యాం మనం ఇంకా? ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ టైటిల్ కార్డు ఇంకా డిఫరెంట్ గా పడింది. అదేంటది? మనకి ఇలా డిప్యూటీ సీఎం అని వేశారు. అదేంటి బ్రో, ఎంత మోసం చేశారు మనల్ని? లేదురా, నేను 2 నిమిషాలు చూసాను. ఓకే గాయ్స్, ఇప్పుడు రూమ్కి వచ్చాం కదా, సో కాసేపు ఒక చిన్న రివ్యూ ఉంది. రివ్యూ చేసేసి వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసి అప్పుడు మళ్ళీ మనం బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. అండ్ ఈ వీడియో అప్లోడ్ అయ్యే లోప రివ్యూ వచ్చేస్తుంది. పైన ఐకాన్స్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. ఓజీ రివ్యూ. ఇంట్లో నుంచి ఫోన్స్ వచ్చాయి, ఎప్పుడు లేదు. ఏదో ఎగ్జామ్ ఎలా రాసేవారు అన్నబట్టు ఓజీ సినిమా ఎలా ఉందిరా అని అడుగుతున్నాను అనమాట. మా ఆసిఫ్ గారు ట్వీట్లు వేస్తున్నాడు. ఏదన్నా ఏంటి బ్రో అంత మాట అన్నావు? మా పదరా మనం వెళ్ళి ఆ బ్రెడ్ టోస్ట్ చేసుకుందాం. బ్రెడ్ ఆమ్లెట్ కదా. గైస్ ఆర్ డూయింగ్ దర్ బెస్ట్. సరే వాళ్ళు రివ్యూ కోసం ప్రాపర్గా ప్లాన్ చేస్తున్నారు. నేను స్క్రిప్ట్ రాస్తుంటే ఇదేమో నేనేం ఖాళీగా ఉండట్లేదు బ్రో, నేను తమ్నెల్ డిజైన్ చేస్తున్నాను పక్క నుంచి. నేను ఖాళీగా ఉండట్లేదు గైస్, నేను ఆల్రెడీ తమ్నెల్ డిజైన్ చేస్తున్నాను. లెట్స్ బ్రేక్ దిస్ టుడే. ఇప్పుడే ఓజీ రివ్యూ కూడా అయిపోయింది, సక్సెస్ఫుల్ గా అప్లోడ్ చేసి ఎడిటింగ్ చేసి. ఈ లోపు ఆసిఫ్ గారు నా కోసం బ్రెడ్ ఆమ్లెట్ వేస్తాడు అనమాట. ఈ లోపు నేను వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయాలి యూట్యూబ్ లో. ఓకేనా? ఫుల్ గా మన ఎడిటింగ్ కూడా అయిపోయింది. అండ్ మన బాబులు ఇంకా ఓజీ వైబ్ లోనే ఉన్నారనమాట. అంతా ఇన్స్టాగ్రామ్ ట్వీట్లు చూస్తూనే ఉన్నారు. రెండోసారి టికెట్ బుక్ చేసుకున్నాను ఆల్రెడీ. రేపు అంటే ఈవేళ ఆల్రెడీ ఫుల్ అయిపోయింది. రేపు సాయంత్రం అది అలా ఉందన్నమాట. ఇప్పుడు ఓజీ వైబ్ చూసి వచ్చాక ఇంకా ఫుల్ వైబ్ లో ఉన్నాం. ఆడు సెకండ్ షోకి వెళ్తాడు. భయ టీవీలో ఓజీ పాటలు పెట్టండి అమ్మా. అది ప్రశాంతంగా ఏమైనా తినేసి కాసేపు రెస్ట్ తీసుకోవాలి. మార్నింగ్ తొందరగా లేచాం కదా అది. సో ఈ డే చాలా బాగుంది ఈ రోజు మాత్రం. ఓజీ డే పిచ్ లో ఉంది. ఇంకా మూవీ గురించే ఉంది ఈ రోజంతా నాకు తెలిసి. అసలు మామూలు అయితే రూమ్ లో ఆడ ఎడిటింగ్ చేస్తూ ఉంటే పక్కన ఓజీ 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 ఆడిలా ఆడిలా కొంతమంది తిట్టుకుంటుంటే ఆ నీళ్ళు తిట్టేసుకుంటున్నారు. ఓజీ ఏం నచ్చలేదురా మీకు. సో బాగుంది అనమాట ఓవరాల్ గా. ఈరోజు అలా జరుగుతుంది ప్రస్తుతానికి. చూద్దాం. ఇప్పుడు మళ్ళీ మా పీజీకి మేము వెళ్ళిపోతున్నాం అనమాట రూమ్ నుంచి. మా సాయి గడ ఇంకా అలా ఓజీ మీద రివ్యూస్ అన్ని ఏం మాట్లాడుకుంటున్నారు, ఓజీ ఎలా ఉందో అలా మాట్లాడుకుంటూనే అలా చూస్తూనే ఉన్నాడు. అవి అన్నీ చూస్తున్నాడు. మా ఆటో వచ్చేసింది, ఆటో బుక్ చేసుకున్నాం. ఆగే భయ్యా 57 ఎంత పడింది. అది కూడా మా ఆటో. అందరూ రివ్యూలు ఎలా చెప్తున్నారు సాయి? అరే 99% అందరూ బాగా చెప్తున్నారు. బట్ దేర్ ఆర్ 2 పీపుల్ తెలుసు ఎవరో. వాళ్ళు ఏంటి జాన్ విక్ ఇలా రావాలనుకుంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఏంటంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కాదనమాట, హాలీవుడ్ నుంచి దిగొచ్చారు బాబులు. సో వాళ్ళకి అలా ఆ రేంజ్లో ఉండాలి సినిమాలు. సో మనకైతే చాలా నచ్చింది సినిమా. వాళ్ళ రివ్యూస్తో ఎవరికి డిపెండెన్సీ లేదు. ఇప్పుడు వాళ్ళు ఎవడో ఎలా చెప్పినా కూడా ఆబ్వియస్లీ సినిమా హిట్ అయిపోయింది ఆబ్వియస్లీ. అదే వస్తుందిరా ఓజీ మ్యూజిక్. నాకు కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? ఓజీ నుంచి సాహోకి వెళ్ళింది. వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటున్నారు, ఓజియా సాహో అని. మయా ప్రశాంతంగా ఉంది బ్రో. ఇప్పుడే మంచిగా పడుకుని స్నానం చేసి వచ్చా. చాలా బాగుంది. ఏంటో అసలు ఈ రోజే ఓజీ చూసామా అన్నట్టుంది. ఎప్పుడు మధ్యాహ్నం పడుకుంటే నాకు అలాగే అనిపిస్తుంది. నాకేనా లేకపోతే అందరికీ అలా అనిపిస్తుంది, నాకు అర్థం కాదు అది. సో ఏ ఓజీ డే చాలా సక్సెస్ఫుల్గా హాఫ్ డే ఓజీతో వైబ్తో జరిగింది. హాఫ్ డే నిద్రపోవడంతో జరిగింది. ఇంక ఇప్పుడు కొన్ని ఎడిటింగ్స్ ఉన్నాయి, అవి చేయాలి.
అండ్ కొంత వర్క్ కూడా ఉంది, అది కంప్లీట్ చేసుకుని ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు పడుకోవాలి. ఎందుకంటే మధ్యాహ్నం పడుకున్నాం కదా, నిద్ర రాదు నాకు తెలిసి మ్యాక్స్. సో అదనమాట, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.